నితిన్ హీరోగా మురళీకాంత్ దర్శకత్వంలో అలియాస్ రుక్మిణి అనే కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. గతంలో నితిన్ నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేసిన నాని దాదాపు 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే నితిన్ తో సినిమాను నిర్మించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాని ఎదుగుదలపై సినీ ప్రియులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక హీరో నిర్మాణంలో మరో హీరో నటిస్తుండటంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా నాని నితిన్ కలయికకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు నాని తన కష్టంతో, స్వయం కృషితోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిజానికి నాని దర్శకుడు కావాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. లెజెండరీ డైరెక్టర్ బాపు వద్ద రాధా గోపాలం సినిమాకు క్లాప్ బాయ్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ విభాగంలో పనిచేస్తూ సినిమా నిర్మాణంలో ఉండే మెలకువలను దగ్గరగా నేర్చుకున్నారు. దర్శకుడుగా స్థిరపడాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నానికి అనుకోకుండా నటుడుగా అవకాశం వచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సహజమైన నటన, పక్కింటి అబ్బాయిలా కనిపించే వ్యక్తిత్వం, ఎలాంటి అతిశయోక్తి లేకుండా పాత్రల్లో ఒదిగిపోయే తీరు నానికి ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ తరువాత వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ని ఏర్పరచుకొని నేచురల్ స్టార్గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 2005లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా అల్లరి బుల్లోడు. ఈ చిత్రానికి నాని క్లాప్ అసిస్టెంట్గా పనిచేశారు. సెట్స్లో నితిన్ మీద అనేక సన్నివేశాలకు క్లాప్ కొట్టారు. కట్ చేస్తే 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే నాని తన సొంత బ్యానర్లో నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి సినిమాను నిర్మిస్తున్నారు. అప్పుడు అసిస్టెంట్గా క్లాప్ కొట్టిన నాని ఇప్పుడు నిర్మాతగా నితిన్ ముహూర్తపు షాట్కి క్లాప్ కొట్టారు. ఇది అసలైన సక్సెస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2 ఫోటోలను పక్కపక్కన పెట్టి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క శుక్రవారంతో అందరి జాతకాలు మారిపోతుంటాయని అంటూ ఉంటారు. ఒక శుక్రవారం సాధించే విజయం కొందరిని రాత్రికి రాత్రే స్టార్గా నిలబెడితే, పరాజయం మరికొందరిని జీవితాలను తలకిందులు చేస్తోంది. అయితే నానికి ఈ సక్సెస్ ఏమంత ఈజీగా రాలేదు. కెరియర్ ప్రారంభంలో ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అనుకోకుండా అష్టాచెమ్మా చిత్రంతో హీరోగా మారిన నాని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సినిమాకి తనకు తాను నిరూపించుకుంటూ వచ్చారు. వరుస విజయాలు సాధిస్తూ మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్ బేస్ పెంచుకోవడంతో పాటుగా మార్కెట్ను కూడా విస్తరించుకున్నారు. పక్కింటి కుర్రాడు తరహా ఇమేజ్తో ప్రారంభమై ఇప్పుడు 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగారు నాని. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.